నార్మల్గా అమావాస్య గురించి మాట్లాడు. అమావాస్య అప్పుడు చాలామంది ఏమంటారంటే మంగళవారం వస్తే మంచిది కాదు, శనివారం అమావాస్య వస్తే మంచిది కాదు, ఆదివారం అమావాస్య వస్తే వేరే వేరే వ్యక్తులకి అది అనుకూలం అని చెప్పి చెప్తా ఉంటారు. అసలు అమావాస్య ఏ రోజు ఎవరికి అంటే ఏ వస్తే భూమికి కావచ్చు లేదంటే మనకి కావచ్చు మంచిది అనేది చెడు అనేది ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? మీరు అమావాస్య గురించి మాట్లాడితే గ్రహాల గురించి మాట్లాడుతున్నారు, మనుషుల గురించి మాట్లాడారు. అమావాస్య అంటే గ్రహాల గురించి. ఇప్పుడు చంద్రుడికి స్వయం ప్రకాశక్తి లేదు. సూర్యుడి నుంచి తీసుకున్నాం, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, అంతేనా? ఇప్పుడు పౌర్ణమి అమావాస్య అంటే ఏంటంటే సూర్యుడి వెనకాలకు వెళ్ళి దాక్కోవడం అంటే కనపడు, అంతేనా? అమావాస్య. ఇప్పుడు చంద్రుడికి శక్తి ఉంది, ఇప్పుడు అది అంటే లాక్కునే శక్తి ఉంది. ఆ లాక్కునే శక్తి ఏమవుతుంది? సూర్యుడి వెనకాల లాక్కుంది కాబట్టి ఈ ప్రపంచం మొత్తం ఎనర్జీస్ డిఫరెంట్గా ఫామ్ అవుతాయి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు శని వక్రం అంటాడు, గురు వక్రం అంటాడు. వాస్తవానికి విశ్వంలో గ్రహం ఇలా తిరుగుతుంది. వక్రం అంటే ఇలా తిరగడం అనేగా తిరుగుతుంది అసలు అక్కడ గ్రహం. మీరు ఎప్పుడైనా చూడండి, యూనివర్స్లో మీరు గూగుల్లో సెర్చ్ చేసి గ్రహం ఇలా తిరిగే గ్రహం ఇలా తిరుగుతుంది ఎక్కడన్నా తిరగదు. మీరు వక్రం అంటారు ఏంటి అంటే ఏంటి అర్థం? అంటే ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు కొద్ది దూరం వెళ్ళారు, ఎలా ఉంటారు? నాకు కొద్ది తక్కువ కనపడతారు, ఇంకొద్ది దూరం వెళ్ళాలి కనపడతారు, ఇంకా చిన్నగా కనపడతారు, ఇంకొద్ది దూరం కనపడతారు, ఇంకా చిన్నగా కనపడతారు, ఇంకొద్ది దూరం కనపడరు. అట్లాగే ఆ గ్రహం నుంచి భూమికి దూరం వెళ్ళేటప్పుడు ఆ గ్రహం వక్రంగా వెనక్కి తిరుగుతుంటే కనపడుతుంది అనమాట. మీరు ఇంత 6 అడుగుల మనిషి, నాకు 3 అడుగులు ఎలా అయ్యాలి? అట్లాగే భూమికి దూరం వెళ్ళినప్పుడు ఇలా తిరుగుతున్న గ్రహం ఇలా తిరుగుతుంటే కనపడుతుంది. మనం ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు అది ఇలా తిరుగుతున్నప్పుడు కనపడుతుంది. అప్పుడు ఏంటంటే ఎనర్జీ డిఫరెంట్ వేలో కనపడుతుంది. ఇప్పుడు సూర్యుడి నుంచి మనకి విటమిన్ ఏ వస్తుంది పొద్దున్నే, మరి మధ్యాహ్నం కూడా వస్తా? ఎందుకు వస్తుంది? రాదండి, మనం నిరసించుకోవడం. మంచి ఎండాకాలం అండి, రోహిణి కార్తె నడుస్తుంది, మధ్యాహ్నం మీరు ఎండలో నడిచి డి విటమిన్ వస్తుంది, నడిచారు అప్పుడు ఏమైంది? నీరసం వస్తుంది. ఇంట్లో ఉన్న వాటర్ ఏమవుతుంది? అబ్జర్వ్ చేసుకోవాలి సూర్యుడు, అంతేనా? అంటే ఇది కూడా అండి, ఎప్పుడు ఎలా రావాలో అలానే రావాలి, అంతేగాని ఇంకోలాగా వస్తే ఎలా ఉంటుంది? డిఫరెంట్గా ఉంటుంది. అంతేగాని అమావాస్య ఒకరికి మంచి ఒకటి, అమావాస్య ఎప్పుడు మంచిదే కాదని ఎక్కడ చెప్పారండి? అమావాస్య అంత శక్తిని తీసుకోలేదు కాబట్టి మంచిది కాదు. ఓకే, ఇప్పుడు మీరు 100 కిలోలు మోస్తారండి, నేను 500 కిలోలు పెడతాను మీ తలకాయ మీద, మోస్తారా? ఎందుకు ఇంకా 100 కిలోలు మోసి ఆ శక్తిని తీసుకోకపోతే అమావాస్య మంచిదే, ఆ శక్తిని తీసుకోలేదు కాబట్టి వద్దన్నారు. అందుకని ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు అమెరికన్స్ ఉన్నారండి, అమెరికన్స్కి ఎర్ర జుట్టు ఉంటుంది, తెల్లతోలు ఉంటుంది. ఆఫ్రికాలో ఉంటారు, నల్ల జుట్టు ఉంటుంది, నల్లతోలు ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి నుంచి కిరణాలు బట్టి ఎనర్జీస్ని బట్టి మనిషి మాట్లాడు దగ్గర అమావాస్య రోజు ఏంటంటే ఎనర్జీస్ బేసిక్గా పెరుగుతాయి. వారానికి అంటే మంగళవారం అమావాస్య, శనివారం అమావాస్య, ఆదివారం అమావాస్యకి ఎనర్జీస్ బేసిక్గా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? శక్తి ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినప్పుడు మనిషి తట్టుకోలేడు కాబట్టి ఏ పని చేయొద్దని చెప్తాం. పని చేయొద్దని చెప్పడం ఏంటంటే ఎక్కువ శ్రమ కలిగి ఉండాలి. ఆ ఎక్కువ శ్రమ కలిగితే కలిగి ఉండొచ్చు, కలిగి లేకపోవచ్చు, అందుకని వద్దని చెప్తారు, అంతే. దాని గురించి ఏం లేదండి. ఇంకోటి మంగళవారం అమావాస్య వేసింది అనుకోండి, ఈ విషయం గురించి చూస్తున్నాం అనుకోండి, మంగళవారం అమావాస్య వేస్తే భూకంపాలు వస్తాయి. మంగళవారం అమావాస్య వస్తే భూకంపాలు వస్తాయి. ఓకే, మీరు గమనించండి, ఈ ప్రపంచంలో ఎక్కడ జరుగుతాయి అంటే ప్రతిరోజు ఎక్కడ చోట వస్తారో కూడా మీరు అడగచ్చు, నేను దాన్ని కాదు. కానీ ప్రతిరోజు వచ్చేది వేరు. మంగళవారం అమావాస్య వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ చెప్తారు, అంటే టీవీలో చూపిస్తారు 7.6 హెక్టార్ స్కేల్ మీద తెచ్చిందని చెప్తారు. శనివారం అమావాస్య అనుకోండి, తుఫాన్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు ఆలోచించక్కర్లేదు, జరిగిపోయిన వాటిని చూడండి, మీకు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు ఈ మంగళవారం ఒక ఆల్రెడీ ఈ మంగళవారం వచ్చింది, ఈ మంగళవారం అమావాస్య వస్తుంది అంటే నాకు తెలిసి ఇప్పుడు ఇందాక మనం చూస్తే కనుక డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్లో మంగళవారం పూట అమావాస్య అంటే రాత్రి పూట రావాలా? అమావాస్య ఎప్పుడు కూడా ఏ రోజైనా సరే చంద్రుడి బలం ఎప్పుడండి? రాత్రి. సూర్యుడికి ఇప్పుడు బలం ఉదయం కదా. సూర్యుడు రాత్రి సూర్యుడు చూసి అంటే నమ్ముతారా? రాత్రి కూడా సూర్యుడు చూడాలంటే వేరే దేశంలో చూడాల్సింది. ఇక్కడ రాత్రి పూట వచ్చే అమావాస్యకి మంగళవారం వస్తే బలం ఎక్కువ. దానివల్ల ఏం జరుగుతుంది? భూకంపాలు వచ్చింది. మంగళవారం 100% అందులో వేసే అసలు నన్ను అడగడం ఎందుకంటే రాసి పెట్టేసుకోవచ్చు, గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, వివరంగా చూసుకోవచ్చు, దాన్ని ఏ ఇబ్బంది లేదు. మీరు దాపరికం లేదు. నేను చెప్పిన అబద్ధం అనుకుంటే గూగుల్ అబద్ధం చెప్పదుగా. మీరు సెర్చ్ చేయండి, ఆ క్యాలెండర్ చూడండి, చూసినప్పుడు మీరు గ్రహించండి. ఆ చెప్పిన కరెక్ట్ చూడండి, 15 రోజుల ముందు అంటే అమావాస్య ముందు 15 రోజులు ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది కూడా అమావాస్య రాత్రి కూడా ముందుగా ఉండాలి. అదే కనుక 6, 7, 8 దాకా అనుకోండి, భూకంపాలు వస్తాయి. ఏదో 3-4 డిగ్రీ హెక్టార్ స్కేల్ అంతే, పెద్దగా ఏం కాదు. ఓకే, అంటే కంప్లీట్ గా రాత్రి అంతా కూడా అమావాస్య ఉంటే ఖచ్చితంగా మీరు తెల్లారి టీవీలో వినాలి, అంతే. 15 రోజులు ఖచ్చితంగా వినాల్సింది, పలానా చోట భూకంపం వస్తుంది, వినకుండా ఉండదు. అంటే 15 రోజులు ఎందుకు మరి? పక్షము అంటే 15 రోజులేగా. ఓకే, ఈ పక్షానికి అమావాస్య పక్షానికి సంబంధించిన
ఆ డ్యూరేషన్ లో ఎక్కడైనా ఎప్పుడైనా 100% వస్తుంది, మంగళవారం వస్తుంది. 100%. సంచలనం ఉంది నిజంగా. అసలు సంచలనం ఉందండి. మీరు చూడండి, నన్ను అడగండి. అంటే రేపు డిసెంబర్ 8వ తారీఖు. మీరు ఎంతసేపు ఆలోచించండి. ఇప్పుడు జరిగిపోయే కాలంలో అమావాస్య ఉందిగా, ఏ సంవత్సరం వచ్చి ఉంటుంది, ఈ సంవత్సరం వచ్చింది కదా. మీరు చూడండి, అక్కడ కొట్టండి, ఈ రోజు అమావాస్య. మీరు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశారు అలాంటి వాటి? ఓ చాలా అండి, చాలా అలాంటి వాటిని వచ్చినాయి ఉంది. ఓ చాలా. మా గురుగారు దీన్ని ఇంకా నిష్ణాతంగా పనిచేశారు. ఆయన ఇంకా పెద్ద లిటరేచరే ఉంది, దీన్ని బాగా రీసెర్చ్ చేశారు ఆయన. శనివారం వస్తే సత్యదేవ్ గారని, చక్కా సత్యదేవ్ గారని ఇంకా రీసెర్చ్ చేశారు దీని మీద. ఈ శనివారం అమావాస్య వస్తే తుఫాన్ వస్తాయండి. తుఫాన్ వస్తాయి. మీరు బాగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పాను, నేను చెప్పింది అని అదే అంటున్నాను. ఎవరు ఏది చెప్పినా నమ్మదు, మీరు పరిశీలించి చేసుకోవాలి. మీరు మన చేతులు ఇలా ఏది కావాలంటే ఈ నెక్కి పెద్ద కనెక్షన్ అవసరం లేదు, జస్ట్ మీరు నొక్కితే వచ్చేస్తుంది, సెర్చ్ చేయండి. ఓకే అంటే నమ్మండి, లేదు అసలు నమ్మద్దని చెప్పడం లేదు. నా కోసం రాలేదండి. ఇప్పుడు నేను రమ్మంటే వస్తే తుఫాన్ అయినా, వర్షం అయినా, ఎండ అయినా, అవి వాళ్ళ కారణంలో ఇవి చేస్తూ ఉంటాయి అంతే. వాటి ప్రభావం అంతే. యూనివర్సిటీ తిరుగుతున్నప్పుడు అవి ఏం చేయాలో అవి చేస్తూ ఉంటాయి, అంతేగాని ఇంకోటి ఎవరు ఏమీ చేయలేరండి. అంటే ఎక్కడో ఉండేటువంటి గ్రహాలకి భూమికి ఏం సంబంధం, ఎలా అసలు? ఇప్పుడు పౌర్ణమి ఉందండి, ఆకాశం ఈ రోజు పౌర్ణమి అనుకుందాం, సముద్రం ముందుకు వస్తుందా? ఎందుకు వస్తుంది? ఎక్కడ ఉందిగా. ఇప్పుడు సముద్రం ముందుకు వస్తుందని చెప్పి చంద్రుడు ముందుకు వచ్చాడా? రాలేదు, అక్కడే ఉన్నాడుగా. ఏం కొద్ది కూడా ఒక అడుగు కూడా ముందుకు రాలేదుగా, మరి సముద్రం ముందుకు వచ్చిందిగా. అదే అమావాస్య రోజు సముద్రం వెనక్కి వెళ్తుంది, ఎందుకు వెళ్తుందంటారు? డిఫరెన్సెస్ కనిపిస్తాయి సైంటిఫిక్ గా. ఋషులు దీని మీద బాగా రీసెర్చ్ చేశారండి. నాకు ఇప్పటికీ అర్థం కాదంటే, ఇంత టెక్నాలజీ ఉన్నా మనం కూడా చాలా విషయాలు ఇప్పటికీ తెలుసుకోలేము. వాళ్ళు ఎలా తెలిసిందా నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. ఇప్పుడు సూర్యుడి నుంచి డైరెక్ట్ కిరణాలు ఎన్ని నిమిషాలు పడితే హనుమాన్ చాలీసాలో రాశారు. అసలు దూరాన్ని కూడా హనుమాన్ చాలీసాలో రాశారు. లలిత శాస్త్రంలో చాలా విషయాలు దాగున్నాయి, డీకోడ్ చేశారు. అంటే నేను ఏమంటా అంటే, వాళ్ళు బాగా వాళ్ళకి ఏంటంటే అడుగులోకి వెళ్ళిపోతారు, కూర్చుంటారు, బాగా పరిశీలిస్తారు. ఇంకా వాళ్ళకి ఏం పని లేదు. మనకంటే పొద్దున్నేసే సంపాదించుకోవాలా, పిల్లలు అన్నీ ఉంటారు. వాళ్ళు అలాంటి ఏం ఉండవు. దీని మీద రీసెర్చ్ చేసి బాగా క్షుణ్ణంగా రాశారు. అందుకే వాళ్ళు చెప్పింది కాదని కుదరదు. అంటే భూమికి మిగతా అంటే చంద్రుడికి, సూర్యుడికి ఆ కనెక్షన్స్ ఉన్నాయంట. ఇప్పుడు విశ్వంలో చాలా గ్రహాలు ఉన్నాయండి, ఉన్నాయా? అది నిజం కదా, అందులో ఏ సందేహం లేదు కదా. మరి ఎందుకు 9 గ్రహాలు తీసుకున్నారు? మీరు దాన్ని చెప్పండి. 9 గ్రహాలు తీసుకుని మీకు అన్ని గ్రహాలు ఉన్నాయి, 10 గ్రహాలు, కొన్ని వేల ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి, కొన్ని లక్షల యూనివర్సిటీ ఎన్ని లక్షలు ఉన్నాయి. ఎందుకని? భూమికి దగ్గరగా కూడా చాలా గ్రహాలు ఉన్నాయి. ఎందుకు 7 గ్రహాలు తీసుకున్నారు? ఒక్క సెకండ్ దీని గురించి ఆలోచించండి. వాటి ఎనర్జీస్ని భూమి మీద పడుతుంది, మిగతా వాటి పడట్లేదు. ఇప్పుడు ఉదాహరణ వాటికి అంటే భూమి స్పందించే ఇప్పుడు మీరు ఉన్నారండి, నేను మిమ్మల్ని గిలుతా, అమ్మాను అయ్యాను ఏదో ఒక అంటారు అంతేనా? ఒక సచ్చిపోయిన సాంగ్ ఉందండి, దాన్ని గిలుతాను ఏమంటారా? ఎందుకు అసలు మిమ్మల్ని గిలినప్పుడు దానికి గిల్లని ఎందుకు అనట్లేదు? స్పందించట్లేదు. ఆ స్పందించిన గ్రహాన్ని పక్కన పెట్టేశారు ఋషులు. నేను కాదు, ఎన్ని గ్రహాలైనా సరే నేను పెట్టలేదండి, మళ్ళీ నాకు అంత శక్తి లేదు. ఋషులు పరిశీలించి ఈ గ్రహం భూమి మీద స్పందించట్లేదు, ఎనర్జీస్ భూమి మీద పడ్డా కూడా ఏమీ రావట్లేదు, దాన్ని పక్కన పెట్టేశారు. దేనికి మనిషి స్పందించగలడు, దేనికి గ్రహం స్పందించగలడు, దేనికి భూమి స్పందించగలడు? పంచభూతాలు అంటే మళ్ళీ వేరే ఈ గ్రహాలు. పంచభూతాలు అంటే అగ్ని, వాయు, గ్రహాల వల్ల అన్ని స్పందించడం. ఇవేంటంటే ఈ 9 గ్రహాలు నేను భూమి మీద పడ్డప్పుడు, అంటే వాటి ఎనర్జీ భూమి మీద పడ్డప్పుడు ప్రతి మనిషి స్పందిస్తాడు, మిగతా వాటిని స్పందించట్లేదు. అందుకని వీటి నవగ్రహాల గురించే మాట్లాడారు అందరు ఋషులు మొత్తం. వరాహ మీరాచార్యుల కాడి నుంచి అందరూ దీని గురించే మాట్లాడారు. సో అంటే దీనికి సంబంధించి కంప్లీట్ గా రిఫ్లెక్ట్ ఈ ఏవైతే వాస్తు ఇవన్నీ అనుకున్నామో ఈ 9 గ్రహాల గురించి మాత్రం ఎందుకు తీసుకుంటారంటే దానికి మాత్రం భూమి స్పందించినట్టు భూమి దగ్గర మనం ఉన్నాం, మనం కూడా స్పందిస్తాం కదా. అంటే ఇప్పుడు చంద్రుడు వాటర్ ముందుకు వచ్చిందంటే మన బాడీ ఎంత 76% వాటర్. అంటే మీరన్నా ఇప్పుడు తుఫాను కావచ్చు, సునామీలు కావచ్చు, లేదంటే ఈ భూకంపాలు కావచ్చు, ఆ ప్రతిస్పందనను బట్టే ఇలా అమావాస్య మంగళవారం, బుధవారం, మంగళవారం శనివారం అంతే. ఆదివారం అమావాస్య అంటే వేరే, దాని పెద్ద సబ్జెక్ట్, దాని గురించి సపరేట్. అంటే ఓకే, దీని గురించి అంటే కంప్లీట్ గా మంగళవారం వస్తే మాత్రం 100% ఏదో ఒక భూకంపం తప్పదు. అసలు మీరు చూసుకోవచ్చండి. నేను అడగడానికి మీ చెప్పిన గోల్ ఒక్కసారి కొట్టండి, క్యాలెండర్ వేయండి. ఎందుకు రాబోతుంది ఇప్పుడు అంటే మీరు రావడానికి షార్ట్ టైం పడుతుంది, షార్ట్ టైం అవుతుంది. మీరు మన మనిషి చాలా ఫాస్ట్ కదా, ఇప్పుడు అయిపోవాలి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు చేసేది మీ ఇంట్లో రష్యా వస్తారు, తెల్లవారు చేసేస్తారు. మీకు గుర్తుందో లేదో ఒక ఛానల్లో పొద్దున ఇంటికి ఆ ఛానల్ పెట్టుకుని చూసి ఆ స్వామీజీ ఏం చెప్పగానే తక్షణం అంతే వెళ్ళడం తీసుకోవడం చేసేయడమే. ఇప్పుడు లేదులేండి, అట్లా మనిషి స్పాట్లు అయిపోవాలి. శనివారం కావచ్చు, లేదంటే మంగళవారం కావచ్చు, చూద్దాం డెఫినెట్గా. చెప్పింది డీకోడ్ చేస్తే చాలా ఇష్యూస్ కూడా వస్తాయి. దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే సత్యం గురించి మాట్లాడడానికి ఎవరికి ఏముంటుందండి? సత్యం ఉన్నది చెప్తున్నాం, ఉన్నది చెప్పడానికి ఏముందని చెప్పడానికి
వాళ్ళు ఏం చెప్పాలంటే అదే తర్వాత క్వశ్చన్ వేస్తే బాధపడాలి, ఉన్న చదువుతున్నప్పుడు దాని గురించి ఆలోచించలేదు మనం. థ్యాంక్ యూ